తరపున ముందుగా విప్లవ వందనాలు తెలియజేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో గొప్ప బహిరంగ సభను పెట్టి ఈ దేశంలో మార్పు కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో సరిగ్గా 13 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఏవైతే వాగ్దానాలు చేసిందో ముఖ్యంగా యువతకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలను ఇస్తారన్న మాట మర్చిపోయి వాళ్ళ యువతను ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు రాకుండా వాళ్ళు రేయింబవళ్ళు చదువుకొని ఫీజులు కట్టి కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్స్ రాద్దామని రాస్తే ఆ పేపర్లు లీక్ చేస్తే 22 మంది విద్యార్థుల బలిదానాలు జరిగినాయి. దానికి సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ మధ్య ఈ దేశంలోని యువతంతా ఒక ఉద్యమంలో వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ ఉద్యమం ఉధృతమయ్యి చివరికి ఈ బీజేపీ ప్రభుత్వం తలవంచక తప్పక విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా అంతకుముందు 1 సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేసి 12 నెలల పాటు ఢిల్లీలోనే ఉద్యమం చేస్తే రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఇట్లా ఉద్యమాల ద్వారానే మార్పు సాధ్యమైందని భారత కమ్యూనిస్టు పార్టీ ఆలోచించి ఉద్యమాల ద్వారానే ఉధృతం చేస్తేనే తలవంచక తప్పదని ఈ నెల సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పి ఆదివాసుల మీద గిరిజనుల మీద అత్యాచారాలను ఖండించాలని చెప్పి ప్రశ్నించే వారిపై ఏదైతే కేసులు పెడుతున్నారో అర్బన్ నక్సలైట్ అని పేరిట అరెస్టు చేస్తున్నారో ఊపా చట్టం ద్వారా కేసులు పెడుతున్నారో అట్లాంటి చర్యలకు పాల్పడొద్దని ఇప్పటికైనా ఈ బీజేపీ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు అందరూ ఏకతాటిపై ఉద్యమాల ద్వారానే మన హక్కులు సాధించబడతాయని తెలియజేస్తూ సెప్టెంబర్ 1వ తేదీన జరిగే ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలనే సంకల్పంతో సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా ర్యాలీలు పాదయాత్రల ద్వారా మీ ముందుకు వస్తున్నాం, ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శేఖర్ గారు ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన శ్రీరాంపూర్ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా గారిని మాట్లాడవచ్చిన కోరుతాం. సార్ పెద్దలు సీతారామయ్య సార్ గారిని మాట్లాడవలసిన కోరుతాం.